మాంత్రికుణ్ణి గొప్ప మెజీషియన్ని నన్ను చూసి భయపడు నేనే షాకాల్. మాము మీరు రుద్రాన్ని భయపెట్టలేకపోతున్నారు కానీ మమ్మల్ని బాగా భయపెడుతున్నారు. జెనీ, నేను ఎటువంటి న్యూస్ తీసుకొచ్చానో నీకు తెలుసా? వింటే నువ్వు చాలా సంతోషిస్తావు. నేను ఒక్క దెబ్బకి 2 పిట్టల్ని కొట్టబోతున్నాను. రుద్ర లెక్క సరిపోతుంది. తర్వాత మీ ఇద్దరి యొక్క శక్తి ఎంత పెరిగిపోతుందంటే ఎవ్వరూ మిమ్మల్ని గెలవలేరు. అదేలా మావా? అయితే వినండి, స్టాచ్యూ రూమ్ లో ఒక సీక్రెట్ ప్యాసేజ్ ఉంది. ఆ అండర్ గ్రౌండ్ ఏదో ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళుతోంది. అక్కడ ఒక మ్యాజికల్ బుక్ ఉంది. అది చదివారంటే మీ ఇద్దరి యొక్క మ్యాజిక్ ఎంత స్ట్రాంగ్ అయిపోతుందంటే ఎవ్వరి వల్ల మిమ్మల్ని గెలవడం సాధ్యం కాదు. అయితే త్వరగా రండి మాము. అరే, అది సీక్రెట్ అయిన ప్లేస్. ఓన్లీ ప్రిన్సిపల్ వల్ల మాత్రమే ఆ ప్లేస్ కి వెళ్ళడం సాధ్యమవుతుంది. ఇంకా ఒక ప్రిన్సిపల్ స్కూల్ నుంచి చేంజ్ అయిపోయారంటే ఆయన నెక్స్ట్ వచ్చే ప్రిన్సిపల్ కి చెప్పి వెళతారు. సరిగ్గా చెప్పారు. అలాంటి ఒక ప్లేస్ ని ఇప్పటిదాకా నేను విన్నే లేదు. అయితే బుక్ ఎలా తీసుకొస్తారు? మన రుద్రానే మన పనిని పూర్తి చేస్తాడు, నువ్వు చూస్తూ ఉండు. దొరికితే వాడే దొంగ అవుతాడు. మన గురించి ఎవ్వరికి తెలిసే అవకాశమే లేదు. ఈ స్కూల్ నుంచి ఒక అమాయకపు పిల్లవాడిని మనం మాయం చేశామంటే రుద్రాకి ఆ విషయాన్ని తెలియబరుస్తాను. ఆ అమాయకపు పిల్లవాడు ఆ స్టాచ్యూ రూమ్ లోనే మాయమైపోయాడని న్యూస్ పంపిస్తాను. అంతే, రుద్ర తన పనిని స్టార్ట్ చేసేస్తాడు. వాడి తెలివి మీద నాకు పూర్తి స్థాయి నమ్మకం ఉంది. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని, నన్ను చూసి భయపడండి. అమాయక బాలకుడు. అరే అవును, అప్పును ఒక స్టూడెంట్ ఉన్నాడు. తన రుద్రాకి చాలా క్లోజ్. తనని మాయం చేయండి. ఇప్పుడు మేడం కానుంగో కూడా లీవ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ పని ఇంకా ఈజీ అవుతుంది. సరే, ఓకే, అప్పుని నేను మాయం చేసేస్తాను. రుద్ర, నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావు. ఉదయం నుంచి అప్పు కనపడడం లేదు. అతన్ని కాంటాక్ట్ చేయడమే కుదరడం లేదు. చివరగా వాడు స్టాచ్యూ రూమ్ లోకి వెళ్ళడం ఎవరో ఒక స్టూడెంట్ చూశారు. దాన్నే మేము చెక్ చేస్తూ ఉన్నాం. మేమక్కడ పూర్తిగా చెక్ చేసేసాం, ఏమీ కనిపించలేదు. నేను ఇంకోసారి మళ్ళీ స్టాచ్యూ రూమ్ లో చూస్తాను. మీరు ఇంకెక్కడైనా చూడండి. ఇక్కడ ఎవరూ లేరు. లేదా ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళుంటాడేమో. ఒకవేళ ఇక్కడ నుంచి సీక్రెట్ ప్యాసేజ్ రూమ్ ఉండొచ్చు. స్టాచ్యూస్ ని తిప్పండి త్వరగా, ఏదైనా దొరుకుతుందో చూడండి. వరుణ్, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను రుద్రా. వరుణ్, స్టాచ్యూని మళ్ళీ తిప్పు. మైరా, ఇదొక టనల్ అయి ఉండొచ్చు. పద వెళ్ళి చూద్దాం. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. మీరిద్దరూ వెళ్ళండి. అతన్ని దూరం నుంచే ఫాలో చేయండి. చిన్న అవకాశం మీకు దొరికిన బుక్ తీసుకొని పారిపోయి వచ్చేయండి. అంతవరకు నేను ఈ అప్పుని ఇక్కడే బందీగా ఉంచుతాను. అరే, ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి? ఇటువైపు. వరుణ్, టుడే ఇస్ యువర్ డే. పద, నీ ఐడియా ప్రకారం వెళ్దాం. ఈ డోర్ క్లోజ్ అయ్యి ఉంది.
అరే ఈ డోర్ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడేం చేద్దాం? ఇప్పుడు మనం కుల్ఫీగా మారబోతున్నాము. ఇబాయిస్కా డోర్ ఓపెన్ నీటో. లేదు రుద్ర, డోర్కి ఏ ఎఫెక్ట్ రాలేదు. ఇబాయిస్కా డోర్ బ్రేకో. ఇబాయిస్కా డోర్ డిస్ట్రాయో. నేను ఒకసారి ట్రై చేస్తాను. అంతర్ మంతర్ కాలి కలంతర్ డోర్ బ్రేకో. మైరా నువ్వు డోర్ని కాదు, నా ఎముకల్ని విరగొట్టేస్తున్నావు. ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళాలంటే ఒకే ఒక దారి ఉంది. అలాసా సార్ లైబ్రరీ. కానీ ఆయన ఇక్కడికి ఎలా వస్తారు? ఎలా ఈ బుక్ ఉంటుందో అలాగే అతను ఎం బుక్ తీసుకొస్తారు. ఎం బుక్ అంటే మ్యాజికల్ బుక్. నేను అలాసా సార్ ని కాంటాక్ట్ చేయాలి. ఏం చెయ్యాలో కాస్త తొందరగా చెయ్యి. చలికి నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. హలో అలాసా సార్. హలో రుద్ర. ఈ రుద్ర ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నాడు? సార్ నాకు త్వరగా సీక్రెట్ రూమ్ లో ఉన్న ఎం బుక్ ని పంపించండి ప్లీజ్. ఇప్పుడే పంపిస్తాను రుద్ర. మొదటిసారిగా నువ్వు నా ఎంబుక్ ని అడిగావు. డోంట్ వరీ, ఇప్పుడే పంపిస్తాను. రుద్ర ఇదిగో తీసుకో. ఇది నీకు ఎంతసేపు కావాలో అంతసేపు ఉంచుకో, సరేనా? థ్యాంక్ యూ అలాసా సార్. జాడీ, ఏమైనా అయ్యిందా? ఎందుకు వాడు అంత టైం తీసుకుంటున్నాడు? దొరికింది. ఇక్కడుంది. చలి ఎక్కువగా ఉంది కానీ వస్తుంది. అక్కడే ఉంటుంది. ఎవరైతే నిప్పుతో ఆడుకుంటారో వాళ్ళు మాత్రమే తప్పించుకుంటారు. అర్థమైంది. నాతో పాటు రండి. ఇబాయిస్కా ఫైర్ బాల్ క్రియేటో. ఇది ఎలాంటి బుక్? దీన్ని ముట్టుకోకు. అప్పుని వెతుకు. అప్పు అప్పు. ఓహో, అయితే ఇదంతా జెన్నీ జోడీ ఆ బుక్ కోసం చేశారా? అప్పుని కిడ్నాప్ చేసింది, అప్పు ఇక్కడే ఉన్నాడని మనకి మెసేజ్ పంపినది, మనతోనే అన్ని పనులు చేయించింది. పర్ఫెక్ట్ ప్లానింగ్. కానీ ఈ ప్లానింగ్ జెన్నీ జోడీ చేయలేరు. షాకాల్ షక్లీనా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటారు. పదండి వాళ్ళని ఫాలో చేద్దాం. అదిగో వాళ్ళు ఫారెస్ట్ లో ఉన్నారు.
నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి అందరూ భయపడాలి. నేనే షాకాల్. రుద్ర, ఇట్స్ టూ లేట్. నువ్వు ఏమీ చెయ్యలేవు రుద్ర. ఈ బుక్ చదివిన తర్వాత వాళ్ళ మ్యాజికల్ పవర్స్ ఎంత గొప్పగా పనిచేస్తాయంటే నువ్వు మాత్రమే కాదు, ప్రపంచంలో ఎంత గొప్ప మెజిషియన్ అయినా సరే, మెజిషియన్లందరూ కలిసి వచ్చినా కూడా వాళ్ళని ఓడించడం అసాధ్యమైన పని. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నట్టుగా సందేహించుకు షాకాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీరు తప్పుకోండి. ఇప్పుడు నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రుద్ర, ఈ రోజు నా మనసుకి ప్రశాంతంగా ఉంది. రుద్ర, నువ్వు బాగున్నావు కదా? మైరా, ఆ బుక్ ని తీసుకురా. అందులోనే వీళ్ళతో ఎలా ఫైట్ చేయాలో రాసి ఉంటుంది. అంతర్ మంతర్ కాలికలంతర్ చూ, వెళ్ళి షాకాల్ని హిట్ చేయి. ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చేయ్. వరుణ్, వెళ్ళు, ఆగకు. ఆ బుక్ ని మాకివ్వు వరుణ్, లేదంటే జాడీ, నువ్వు రుద్రాన్ని ఫాలో అవ్వు. రుద్ర, నేను వీళ్ళని ఆపుతాను.
ఇక్కడుంది. జెన్నీ జోడి దగ్గరికి వెళ్ళి మంత్రం చదవాలి. అప్పుడే ఇది పని చేస్తుంది. Zybajska, bum, cik, cik, bum! జెనీ, వారు మైరా బుక్ తీసుకొని పారిపోతూ ఉన్నారు. రివర్సో మ్యాజిక్ రివర్సో. ఎందులో పవర్ ఉందో దాన్ని నార్మల్ సో. మొత్తం వృధా అయిపోయింది. వాళ్ళు మళ్ళీ ఓడిపోయారు. గెలిచి ఆటలో ఓడిపోయారు. సరే, ఇందుకు మనమే ఒక మార్గం వెతకాలి. జెనీ, ఆట ముగిసింది. ఇంకేమీ మిగలేదు. పరిగెత్తు. ఇప్పుడు మీరు ఇలా బిహేవ్ చేయండి, హిప్నాటిస్ అయినట్టుగా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? షాకర్, నా పిల్లల్ని నీ పక్క తెచ్చుకోవడం కోసం యూజ్ చేసుకోకూడదు. వీళ్ళని హిప్నాటిస్ చేసి రుద్రాతో నువ్వు వీళ్ళని గొడవ పడేలా చేశావు. కానీ నేను సార్ మెజెస్టిక్ తో నీ గురించి కంప్లైంట్ చేసి తీరుతాను. అరే అరే, నేను ఎలా ఇక్కడికి వచ్చాను? అప్పు, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నా. నన్ను శాఖలే పట్టి పెట్టారు. థ్యాంక్స్ రుద్ర. అప్పు, ఐఎమ్ సారీ. ఆ షాకాల్ రుద్ర మీద పగ తీర్చుకోవడం కోసం అందరినీ యూజ్ చేసుకుంటున్నాడు. ప్లీజ్ నన్ను క్షమించు. అది పర్లేదు. ఇందులో మీ తప్పు ఏం లేదు. మా అందరికీ శాఖల గురించి బాగా తెలుసు. సక్లీనా, మీ సెక్యూరిటీ నాకు అన్ని విషయాలు చెప్పేశారు. సక్లీనా, ప్లీజ్ ఎంచు. షాకాల్ మళ్ళీ ఈ స్కూల్లోకి ఎప్పటికీ రాకూడదు. సరే, ఆయన రారు. నేను కూడా రానివ్వను. ప్రామిస్.